తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. గత 3 రోజులుగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పోలీసు బృందాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ కేసు విచారణాధికారి రీతిరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం భగీరథ్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆయన కాల్ డేటా రికార్డ్స్ను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే మరిన్ని సాంకేతిక ఆధారాలు స్పష్టత కోసం బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడదాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి